ద్వారములు అంటే ఏవి? కంటి ద్వారములు రెండు, రెండు చెవి ద్వారములు, మూడు ముక్కు ద్వారములు, నోటి ద్వారం ఒకటి, మొత్తం 10. మూత్ర ద్వారం, మల ద్వారం, స్పర్శ ద్వారం శరీరం అంతటను వ్యాపించింది. ఇవన్నీ 10 ద్వారం, మొత్తం 10 మన శరీరంలో. మనం భవనానికి ఎలా కిటికీలు డోర్లు అన్ని నిర్మిస్తామా? ఇప్పుడు ఎన్ని కిటికీలు ఉన్నాయి? ఇక్కడ ఒక కిటికీ, ఇక్కడ ఒక కిటికీ, ఇక్కడ 6 కిటికీలు ఉన్నాయి, 3 డోర్లు ఉన్నాయి, 9 ఉన్నాయి. కరెక్ట్, మందిర్కు 9 ఉన్నాయి. 10వ ద్వారం ఎక్కడ ఉంది? ఇది 10వ ద్వారం. మేము బ్రహ్మరంధ్రంగా సంవత్సరం 7 ద్వారాలు బయటలో పెట్టుకోవాలి. ఎన్ని తలుపులు ఉన్నాయో తెలుసా? 7 ద్వారాలు, ఒకటి అన్ని దాటి లాస్ట్ గర్భగుడిలో పోవాలి. 7 ద్వారాలు. ఆ ద్వారాలు దాటుకుంటూ అప్పుడు దేవుడు లోపల ఉంటాడు. అంటే మన ద్వారాలు కూడా ఈ కిందికి వెళ్ళి మల ద్వారము, మూత్ర ద్వారము, ఇవన్నీ మన ద్వారాలు దాటినాక ఎక్కడ ఉంటాడు? లోపల ఉంటాడు. కింద ఉండడు, పైన ఉంటాడు. గర్భగుడిలో ఎట్లా ఉంటుందో అట్లా ఈ గర్భగుడి హృదయంలో అక్కడ నివాసమై ఉంటాడు. ద్వారంలో సురక్షితంగా ఉన్నప్పుడే రాజు సుఖంగా ఉండును. ద్వారాలు పటిష్టంగా ఉంటే దొంగలు జరగకుండా, శత్రువులు రాకుండా ఎట్లా ఉంచుతాడు రాజు? కోట పటిష్టంగా బందోబస్తు ఉంచుతాడు. అవి పటిష్టంగా ఉంచకుంటే రాజుకి ఏమవుతుంది? శత్రువులు లేదు. మనం కూడా అలాగే ఈ ద్వారాలను మంచిగా ఉంచుకోవాలి. కళ్ళను మంచిగా ఉంచుకోవాలి, ముక్కును మంచిగా ఉంచుకోవాలి, చెవులను మంచిగా ఉంచుకోవాలి, అన్ని నోరును మంచిగా ఉంచుకోవాలి. మల ద్వారా మూల ద్వారా అన్ని సక్రమంగా నడిచినప్పుడే నిత్యము ఈ శరీరం అనే భవనం మనకు మంచిగా ఉంటుంది. ఏ ఒక్క ద్వారం కూడా దానికి కొద్దిగా ఆటంకం కలిగినప్పుడు ఏమవుతుంది? అక్కడ వ్యాధిస్తారు. అందుకనే జాగ్రత్తగా మంచి ఉంచుకోమంటుంది. ఈ అట్లే నవద్వారము దేహంన రాజు జీవుడు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉన్నప్పుడు మాత్రమే సుఖంగా ఉండును. అట్లే ఈ రాజు భవనంలో ఎట్లా ఉంటాడో ఈ దేహం అనే భవనంలో స్వామి ఉన్నాడు రాజు. ఆ రాజు జీవుడు ఇంద్రియ నిగ్రహాలు ఇవన్నిట్లను కంట్రోల్లో ఉంచుకుంటేనే నువ్వు సుఖంగా ఉండగలుగుతావు. జీవుడు సుఖంగా ఉంటాడు. ఒకవేళ ఇంద్రియాలను అన్ని బయట పంపించేసినాం అనుకోండి, ఇష్టం వచ్చినట్టు కళ్ళకు గంటలు నువ్వు టీవీ చూసుకుంటూ వస్తున్నావు అనుకో, ఏమవుతుంది? కళ్ళకి ఎఫెక్ట్ పడుతుందా? తలకి ఎఫెక్ట్ పడుతుందా? ఈ నాడులకు పడుతుందా లేదా తలకు? అలాగే ముక్కుకు పరిమళం పీల్చుకుంటే మంచిగా ఉంటుంది, కానీ గంటలు అయితే పీల్చుకోలేదు. దుర్గుణం పీల్చుకుంటే వ్యాధులు వస్తాయి. చెవులకు కూడా ఊరికి శబ్దాలు విన్నాం అనుకో, ఏమైతే చెవులు కన్నబేరు ఇట్లా అయిపోతుంది. ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోమంటున్నాడు అందుకని. ఇవన్నీ నీ నియంత్రణలో ఉంచుకుంటేనే అప్పుడు నీకు నీ జీవుడు ఆత్మ శాంతిగా నిన్ను మంచిగా ఉంచుతాడు అని ఇక్కడ మనం ఎట్లా వస్తుంది? ఇంద్రియాలను స్వాధీనపరచుకొని సమస్త కర్మలను భగవంతునికి అర్పించినప్పుడు మనిషి సుఖంగా జీవించగలడు. సుఖానికి ఎలా జీవిస్తాం మనము? ఇక్కడ అది ప్రశ్నిస్తున్నాడు. మనిషికి ఎట్లా సుఖం లభిస్తుంది? పిల్లలకు టీచర్ ప్రశ్న వేస్తుంది, పాఠం అంతా చెప్పినాక అందులో కొన్ని ప్రశ్నలు వేస్తాం. వేస్తే వీళ్ళు సరిగ్గా విన్నారా లేదా? ఏ స్టూడెంట్ విద్యార్థి సరిగ్గా విన్నారా ఆ విద్యార్థి ప్రశ్న వేస్తాడు, చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న వేస్తున్నాడు, మనకు వేస్తున్నాడు. మనిషి సుఖపడేటప్పుడు సుఖం ఎటు లభిస్తుంది? మరి ఇప్పుడు నాకు మనం చెప్తున్నాం కదా, మనిషికి ఎట్లా సుఖం లభిస్తుంది? మరి దేనితో? ఇంద్రియాలను వశంలో ఉంచుకోవాలి ఫస్ట్. రెండవది సమస్త కర్మలను వాటి ఫలాలను దైవార్పణ చేసి చేయాలి. ఇది నాది కాదు, నీకు పనులు చేస్తున్నా, అప్పుడే నీకు సుఖంగా మనిషి ఉండగలడు. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండు ఈ ప్రశ్న
మనిషి ఎట్లా సుఖంగా ఉంటాడు, ఏది వదిలేస్తే సుఖంగా ఉంటాడు అంటే ఇంద్రియాలను ముందు స్వాధీనం నియంత్రణలో ఉంచుకోవాలి. ఒకటి దాన్ని ఈ జ్ఞానేంద్రియాలను ముందు ఫస్ట్ నియంత్రణలో ఉంచుకోవాలి. తర్వాత ఏ పని చేస్తే में मन लो कि हे जे ज्ञान है ये कर्म इंद्रिय है. आपण पोथी पुराण गीता वाचा लागलो, भंडारे करा लागलो, पण हे ह्या डोळ्यानं पाहून आपण करा लागलो. ते ज्ञानेश्वरी गीता हरिपाठ नित्यपाठ जे आहे दिव्य दृष्टी म्हणतात, त्या लोकांना दिव्य दृष्टीने लिहिलेलं आहे. म्हणजे शंकराला तिसरा नेत्र होता म्हणतो आपण ऐकलेलं आहे. पण प्रत्येक माणसाला 3 डोळे आहेत, आपणाला बी आहेत. पण ते एक जे डोळा आहे ते सद्गुरू शिवाय समजा की आपला उघडा पडू शकत नाही. त्याच्यामुळे आपली धर्माला काहीतरी ते वर्म दूर राहिले आणि अर्थात अनार्थ करून आम्ही मार्गदर्शन केलं. हे मला दिसून आलं. हे कुणाचा दोष नाही. कोणी काही जे करत असतील ते काही वर्म चुकून राहिले आपले, काही मार्गदर्शन लोकांना काहीतरी आपल्या काहीतरी मंत्र म्हणून शिरोप करून दिले, अशी आपली भावना बदल झाली. पण खरं जर पाहसाल तर जोपर्यंत आपल्याला हे दिव्य दृष्टी किंवा आत्मज्ञान होत नाही तोपर्यंत हे ग्रंथ करत नाही. इथं काय झालं, आता मंत्र जे आपण म्हणतो 21,600 जप ऑटोमॅटिक चाललेलं आहे. कोणी ओंकार म्हणलं त्याला, कोणी ओम म्हणलं, कोणी सोम म्हणलं, कोणी पंचाक्षरी आगाव हे आता काहीतरी लावून दिले. पण खरं पाहिलं तर श्वास उश्वासच आहे. हा मंत्राचा उद्देश एवढा आहे. आता काही अशी प्रथा झाली की येण्याशिवाय आमचं कीर्तनच होऊ शकत नाही. येणा पाहिजेच, पण येण्याचा देखील दिशाभूल झाली. तुकाराम बाबानं जुन्या महात्म्यानं या येण्याचं भजन केलंच नाही. हा पंचतत्वाचा येणा गुरु बिन वादेवेना 4 खुंट्या 4 माणी